నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడ్స్మల్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు డీలిమిటేషన్ కారణంగా అటు అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు రెండు కూడా పెరగబోతున్నాయి. అయితే ఏదో సర్వే చేయించేసుకొని ఇప్పటికే గతంలో వాళ్ళకి వైసీపీకి కొంత అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళతో నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డికి చాలా అదృష్టమైనటువంటి ఒక సంఖ్య. నిజంగా రెండు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఈసారి మంచి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. సార్ చూసుకుంటే అసెంబ్లీలో 263, అటు పార్లమెంట్లో 38. ఈ రెండు కూడా 263 కలిపినా మళ్ళీ 11 వస్తుంది, అటు 38 కలిపినా సరే మళ్ళీ 11 వస్తుంది. అటు పార్లమెంట్లో వీళ్ళకి ఇచ్చినటువంటి ఒక పోడియం కూడా 11 అయితే వాళ్ళే మాకు ఈ పోడియం వద్దు, మాకు 12 ఇవ్వండి అని చెప్పి ఈ 11 గోల ఏంటి సార్? మరి డీలిమిటేషన్ గురించి మాట్లాడంటే ఏం చెప్తారు? ఇప్పుడు అంటే మీ ఉద్దేశం ఏంటి? రేపు 263 సీట్లు పోటీ చేసినా మళ్ళీ 11 అవుతుంది అంటారా? అలాగ అలవాటైపోయిందని మీరు అలాంటి ఆశ పెట్టుకోకుండా 11 కూడా రావు. అప్పుడు కూడా ఉన్నాయి. అంత పెరిగినా సరే 11కి వచ్చే అవకాశం. ఎందుకంటే మీరు అద్దంలో మీ ముఖం ఎలాగుంటే అలాగే కనపడుతుంది. అద్దంలోనూ నీ పెర్ఫార్మెన్స్ ఎలాగుంటే అలాగే ప్రజల నుంచి రియాక్షన్ ఉంటుంది. నువ్వేమో ఇప్పటికప్పుడు పనికిమాలిన వాడిగా నిరూపించుకుంటే ప్రజలు ఏ రకంగా ఆదరిస్తారు? ఇది ప్రజల మనోభావాలతో, ప్రజల విశ్వాసాలతో, ప్రజల జీవన విధానాలతో ముడిపడిన అంశం ఇది. మీరు డీలిమిటేషన్ అయినా, సీట్లు పెరిగినా, ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా ఒకటి వచ్చింది లెజెండ్ అని. ఆ దుబాయ్లోనే ఎక్కడో కానీ ఏదో గొడవ ఫైటింగ్ అవుతుంది. ప్లేస్ మారితే ఫుడ్ మారుతుంది, లేకపోతే ఇలాంటి మారుతుంది, కానీ బ్లడ్ మారుతురా బ్లడీ ఫుల్ అంటాడు. అలాగా వీళ్ళకి ఏం మారినా వాళ్ళ సీన్ అలాగే ఉంటుంది. కారణం ఏంటంటే నీ విధానం, నువ్వు మాట్లాడే తీరు, నీ అవగాహన, సమస్యల పట్ల ప్రతిస్పందించే తీరు, ఇవన్నీ కూడా ప్రజలకి నీ సినిమా చూపించేసి నువ్వు సినిమా చూపిస్తానంటున్నావు. ఆల్రెడీ నీ సినిమా చూస్తారు కదా, మళ్ళీ రెండోసారి చూస్తారు మీరు ప్రతి సినిమాని. సూపర్ హిట్ అయితే చూస్తారు, అట్ల ఫ్లాప్ అయిన సినిమా రెండోసారి చూస్తారు ఎవడన్నా. పైగా ఆ సినిమాకి నువ్వు ఇంటర్వెల్ కూడా ఇవ్వకుండా కొట్టావు అని చేత ఇక డీలిమిటేషన్కి వస్తే ముందులో డెఫినెట్గా 2029 నాటికి డీలిమిటేషన్ ఉంటుంది. 225 పెరుగుతాయి సీట్లు. అలాగే పార్లమెంటు 30-32 వస్తాయి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు 263 అసెంబ్లీ సీట్లు జనాభా లెక్కలో 1,60,000 మంది ఒక నియోజకవర్గానికి ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఉంటుంది అలాగే డివిజన్. 38 సీట్ల దాకా పార్లమెంటు అవకాశం ఉంది మనకి, లోక్సభ సభ్యులు. ఇది అంటే రఫ్గా ఒక సంఖ్య అటు ఇటు మారచ్చు ఇప్పుడు. అయితే ఇది చాలామంది ఏమన్నారంటే అబ్బాయి ఇంకా జనాభా లెక్క కులగణన ఇలాంటివి ఏం అవ్వలేదు కాబట్టి ఇది ఇప్పుడు ఈసారి కాదు 34 అవుద్దన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ 2011 ఒకసారి జరిగింది, దాని ఆధారంగానే తీసేస్తారు. అర్థమైందండి. ఒకటి ఏంటంటే డీలిమిటేషన్ని వాళ్ళకి ఒక అనుమానం, భయం, ఆందోళన ఉంది. మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారు. ఏంటంటే సీట్లు పెరిగితే మనకు ఛాన్స్ వద్దు ఇలాంటి అనుకుంటారు. ఏమి ఉండదండి. వాళ్ళ అసలు లోపల ఉన్న ఆందోళన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇక్కడ పైన కింద ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళకు అనుకూలమైన నియోజకవర్గాలను సెట్ చేసుకుంటారో చేతిలో పని. మీకు ఏ రాజకీయ పార్టీ దగ్గర లేనంత డేటా టీడీపీ దగ్గర ఉందండి. ఆ డేటా ఆధారంగానే మనం కోట్టే బుర్రపాడైపోయిలో కొట్టాం మొన్న. ఆ డేటా మాకు ఇస్తే దాన్ని బట్టి మేము రకరకాల విన్యాసాలు జరిగినాయి. ఏంటంటే ఎలక్షనీరింగ్ అంటారు దాన్ని. అది ఎలా చేయాలో ఏంటో, ఓటర్లో చేర్పులు, మార్పులు, దొంగ ఓట్లు తీసేయటం, కొత్త ఓట్లు జాయిన్ చేసుకోవడం. కొంతమంది ఓట్లు తీయించాడు అతను, ఎవరిని వీళ్ళందరినీ పెట్టి. ఆ తీయించేసిన ఓట్లు జాయిన్ చేసుకోవడం, కొత్తగా ఓటర్లు నమోదు చేయడం. కొత్తగా ఓటర్లు అంటే ఎక్కడెక్కడ విదేశాల్లోనూ ఇతర రాష్ట్రాలు స్థిరపడిపోయిన వాళ్ళందరూ రంటారా బాబు వచ్చి ఇక్కడ ఓటు నమోదు చేయించుకోండి అంటే చేయించుకున్నారు. దొంగ ఓట్లు తీసి పాడేశారు. దానికి అనేక ఆటంకాలు వచ్చినా పదే కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ పొత్తులు కట్టడం వల్ల సహకారం చేశారు. లేకపోతే అప్పుడు 2019లో వాళ్ళకి సాగింది అలాగా. అప్పటికే నమోదైపోయిన దొంగ ఓట్లు బోళ్ళని ఉన్నాయి. రాజశేఖర రెడ్డి దెబ్బకి బోళ్ళని చేర్చేసి ఉన్నాయి ఎక్కడికక్కడ. అవన్నీ లేపాడుదుబ్బారు. దాంతో సగం మోకాలు గడి తెగిపోయింది అతనికి. ఇవన్నీ చూసుకుని దొంగ ఓట్లు ఉన్నాయి మా ఓటర్లు వేరే అని కూడా కదా. చాప కింద నీరులాగా వాళ్ళు వాలంటీర్లు పెట్టింది. ఎందుకంటే ఎక్కడికి ఏ గ్రామానికి ఆ గ్రామానికి ప్రతి 50 మందికో 100 మందికో ఒకటి ఉండి కూడా కదా వాలంటీరు. వాడు ఏం చేశాడంటే ఇళ్ళు, వాళ్ళ వాతావరణం, అక్కడ మనుషులు ఉన్నారా లేదా, పాడడిపోయిన ఇళ్ళు, దెయ్యాలు తిరిగి ఇంట్లో కూడా ఓటర్లు సృష్టించేసారు వాళ్ళు. అందుకని వాళ్ళు ధీమాకు వైనాట్ 175, వైనాట్ కుప్పం ఇలాంటి మాటలు మాట్లాడేవారు వాళ్ళు. ఎందుకంటే పొట్టకొత్త అక్షరముఖ రానట్టు కూడా పట్టభద్రుడి కింద చూపించారు వాళ్ళు.
అదేమాత్రం మాట్లాడాడు బొమ్మ బొరిసి అయిపోయింది, అది వేరే కథ అయిపోయింది. మన అనేసి గారు మాట్లాడుకున్న దాని మీద. రాజశేఖర రెడ్డి గారు కూడా 2009లో ఈ డీలిమిటేషన్ జరిగినప్పుడు మీకు అప్పట్లో నియోజకవర్గాలు పెరగలేదు కానీ మార్పులు సంభవించినాయి. అప్పుడు ఏం చేశాడంటే 2004 వరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి అప్పటికే 82, 2004 20 ఏళ్ళు. 82లో పార్టీ ఆవిర్భవించింది. 2004, 2009 వచ్చేటప్పటికి 25 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ. 2004 లెక్కేసుకుంటే ఒక 22 ఏళ్ళు, 20 ఏళ్ళు. ఎన్నికలు 83, 85, 89, 94, 99, 2004 6 ఎన్నికలు జరిగినాయి, జనరల్ ఎలక్షన్స్. ఆ 6 జనరల్లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా 45 సీట్లు గ్యారంటీకి వచ్చినాయి 2004 వరకు. 2004 అంటే 2099 వరకు. ఓటమే ఎరగని స్థానాలు 45 ఉండేయండి తెలుగుదేశం పార్టీకి. అంటే వెస్ట్ గోదావరిలో ఉదాహరణకి వెస్ట్ గోదావరి, గోపాలపురం, చింతలపూడి ఇలాంటివి అనమాట, కుప్పం ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవి తెలుగుదేశం పార్టీ ఓటమి తెలియదు పార్టీ ఆవిర్భవించిన కాడి నుంచి. అనేక ఎన్నికలు పార్టీ అధికారంలో 89లో కోల్పోయింది. కోల్పోయినప్పుడు కూడా గెలిచారు అక్కడ. అలాంటి సీట్లు 2004లో కొన్ని చోట్ల కోల్పోయారు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఏం ఆలోచించాడు, ఇప్పుడు ఏదో లక్కీకి లాటరీ కొట్టాం మనం, ఏదో రంగం ఓడాం, కానీ ఇంక దీన్ని శాశ్వతంగా వీళ్ళ స్టాండర్డ్ ఆ బలాన్ని తగ్గించాలనుకున్నాడు. అలాగే ఏం చేయాలంటే పేక ముక్కలు కలిపేసాడు అన్నీ. ఈ మండలాన్ని తీసుకెళ్ళి అక్కడ ఎదరకా మాల్ ఉదరకా మాల్ అన్నట్టు అలాగే కలిపేసి. ఇప్పుడు సాధారణంగా మనకు ఆ ఎన్నికల డేటా తీసుకుంటే ఓటింగ్ సరళని బట్టి అప్పుడు ఏ బాక్స్కి ఆ బాక్స్ ఓపెన్ చేసి వాళ్ళ దగ్గర దాని డేటా ఉంటుంది. ఏ మండలంలో ఏ బూత్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడినా కూడా తెలిసిపోద్ది. ఇప్పుడు తెలుస్తుంది. కానీ అప్పుడు ఇంకా స్పష్టంగా తెలిసేది ఏంటంటే మాన్యువల్గా చేసేవారు కాబట్టి, అంత రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఈ పలానా మండలం ఇది కాంగ్రెస్ మెజారిటీ వస్తుంది అంటే ర్యాండమ్గా చూస్తారు. గత జరిగిన ఎన్నికల వరుసగా చూస్తే ఇది దానికి ఇంకో కాంగ్రెస్ మండలాన్ని జత చేసి ఒక టీడీపీ మండలం వాళ్ళు వద్దనుకున్నా తప్పదు పెట్టాలి. బాగా బలంగా ఉన్న టీడీపీ మండలాన్ని తీసుకెళ్ళి ఇంకో కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్న చోట పడేసుకోండి. అంటే 2 చోట్ల కూడా కాంగ్రెస్ బ్యాలెన్స్ అవుద్ది, టీడీపీ వీక్ అవుద్ది. అలాగే చాలా నియోజకవర్గాలు మార్చేశాడు, అటు ఇటు చేసాడు. ఎస్సీ నియోజకవర్గాలు చేసాడు కొన్ని, ప్రతిపాడు ఇలాంటి. ప్రతిపాడు నియోజకవర్గం గన్ షాట్ టీడీపీకి, దాన్ని ఎస్సీ నియోజకవర్గం చేసాడు. దాన్ని అటు ఇటు ఆ మండలాలు కొన్ని అటు ఇటు మార్చేసాడు. ఇలాగనమాట. దాంతో తన పులివెందులు మాత్రం అలాగే ఉంది, అక్కడ ఏం మారకున్నాను. ఇలా చేసుకొచ్చి టీడీపీ బలాన్ని కొంచెం దాన్ని కన్ఫ్యూజ్ చేయగలిగాడు. అంటే ఇది మాన్యువల్గా ఎలక్షన్ని ఎదుర్కొనే విధానంలో చూడటానికి సక్రమంగా కనిపిస్తుంది, కానీ అది అక్రమ మార్గం. అది యుద్ధ నైపుణ్యం, అది అంతే, యుద్ధ వ్యూహం అది. అలా చేశాడు అతను. చేసి తన కొడుకు హెల్ప్ చేసినట్టే. మరి తర్వాత అతను వచ్చేసాడు కదా, తను పోయినా కానీ, తను పోతాడని అనుకోలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఆస్తులు సంపాదిస్తారు, ఎప్పుడు తనే మేము ఉంటాడని అనుకోడు కదా, తన తర్వాత తరం తింటారని ఆస్తులు పోగేస్తారు. అలాగే తను ఉన్నప్పుడు అలా దొబ్బేసిన డబ్బులు కాపాడుకోవాలి కదా మనోడు అనుకున్నాడు, అలా సెట్ చేసి పెట్టాడు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది టీడీపీకి, కూటమికి. జనసేన పార్టీలు రెండు కూడా వాళ్ళకి మొన్న జరిగిన 2014, 19, 2024 జనసేన ప్యాటర్న్ చూస్తారు. వారంగా 2009 ప్రజారాజ్యానికి ఎన్ని ఓట్లు వచ్చినాయి కూడా చూసుకోవచ్చు జనసేన. ఇవన్నీ చూసుకుని వాళ్ళు కొన్ని నియోజకవర్గాలు సెట్ చేస్తారు. నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఇప్పుడు టీడీపీ కూడా కొన్ని నియోజకవర్గాలు సెట్ చేసుకోవచ్చు. ఇది అవకాశం ఉంది వాళ్ళకి. ఇది చంద్రబాబు గారు ధర్మాత్ముడు, న్యాయంగా వెళ్ళాలి, చట్ట ప్రకారం వెళ్ళాలి, మనం తప్పులు చేయకూడదు, ఇలాంటి మాటలు మాట్లాడతారు ఆయన. అలాగే వ్యవహరిస్తాడు. కాబట్టి మరి ఇది ఏం చేస్తారో చూడాలి. మీ అధికారులకు అప్పచెప్పేసి మీ ఇష్టం చేయండి అంటే అధికారులు సగం మంది జగన్ ప్రేమికులు ఉన్నారు. అతను జనం మనసు గెలుచుకుని ఎలాగే గెలవలేడు. అర్థమైందండి? జనం మనసు గెలుచుకుని అతను జీవితంలో గెలవలేడు. కానీ ఇలాంటి పురుగులన్నీ హెల్ప్ చేస్తే ఏమైనా పని జరుగుద్దేమో అని ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలని ఆదిలోనే తెగొట్టాలి. దాని కార్యక్రమమే ఇప్పుడు జగన్ తాలూకు బ్యాచ్ అందరిని టికెట్ ఎత్తున్నారు చూసారా. అంటే ఒకదానికొకటి లింక్ ఉంటుంది. రేపు డీలిమిటేషన్ వచ్చేటప్పటికి ఈ వికెట్లన్నీ కూడా కట్టగట్టి మూలపడేస్తారు. ప్రభుత్వానికి చెప్పినట్టు చేసి నేను ఓపెన్గా చెప్తున్నాను, అనుకూలంగా ఉన్న వాళ్ళే పెడతారు అక్కడ. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజనగరం కాన్స్టిట్యున్సీ ఉందండి. అక్కడ సీతనగరం అని ఒక మండలం ఉంది. తూర్పుగోదావరి జిల్లా, పాత తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉండే మండలాలు ఒక 5 ఉంటే, టాప్ 5 ఉంటే అందులో సీతనగరం మండలం ఉంటుంది.
మీకు ఇప్పుడు వరకు జరిగిన ఏ ఎన్నికలో అయినా సరే తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇవాళ వరకు జరిగిన ఏ ఎన్నికలో అయినా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది అక్కడ. అలాంటి దానికి ఇంకోటి జతేసారు అనుకో, ఆ సీటు ఖాయం. అలాగే జనసేనకు షట్ చేస్తారు. అప్పుడు మామూలుగానే జనంలో ఆదరణ లేక బిక్కుమంటే చూస్తా పనికి మాలని బ్యాచ్లందరినీ పోగేసుకుని రకరకాల కొత్త వార్తా ఛానల్లో రకరకాల యూట్యూబ్లు జనాలను కొనుక్కోండి ఇవన్నీ చేసి విశ్వప్రయత్నం చేస్తున్నాడు అతను. ఈ రకమైన జీడిపప్పు కిస్మిస్ అద్దుతున్నాడు కానీ అసలైన మిఠాయి సరిగ్గా చేయలేకపోతున్నాడు. చేదు విషంలో ఉంది అది. అంటే ప్రజల్లో ఆదరణ అనేటువంటిది లేకుండా పోయింది. ఇలాంటివన్నీ డెకరేట్ చేస్తే పనికొస్తుంది. ఒక డాబు వేయగానే ఆ డాబు లేదంటారు. అలాగే ఇతను ఆ డాబు లేదు మనిషిలో, అసలు విషయం లేదు. అంచేత ఇతను ఏం చేసినా నిష్ప్రయోజనం. దానికి అతను హతాశుడయ్యే వార్త ఇది. అతను ఒక ఆశ ఏం పెట్టుకున్నారంటే వాళ్ళు బ్యాచ్ జనసేన ఇంటిపోద్ది, దెబ్బలాడేసుకుంటారు, కొట్టేసుకుంటారని విశ్వప్రయత్నం చేస్తున్నారు కదా. అలాగే ఎన్నికల నాటికి జనసేన ఎక్కువ సీట్లు అడిగేద్ది, వాళ్ళు దెబ్బలాడలు వచ్చేస్తే వాళ్ళ అసంతృప్తి ఉంటుంది, టీడీపీ వాళ్ళు కొట్టేసుకుంటారు, జనసేన వాళ్ళు అనుకుంటారు కదా. అదేమి లేకుండా ఇది నీకని సర్దేసుకుంటారు. సీట్లు కూడా పెరిగాయి అయిపోతే బ్రహ్మాండంగానే. ఇప్పుడు ఆ మాత్రం అసంతృప్తి ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా మనకు ఛాన్స్ వస్తుందని ఎక్కడికే పోకుండా కూర్చుంటారు. జగన్ వ్యవహారం చూసిన తర్వాత టీడీపీ వాళ్ళు ఇంకా నమ్మకంగా పోన్నారు, బాబు మనకి మళ్ళీ ఈసారి ఛాన్స్ వద్దని వెయిట్ చేస్తారు. ఒకవేళ పదవులు రాని అసంతృప్తులు ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ కూడా వేస్తున్నారు. బోల్డెన్ సీట్లు వచ్చేది. యాక్ని ఎన్ని వచ్చేస్తున్నాయి? 25, 63, 88 సీట్లు వచ్చేస్తున్నాయి. అందులో ఎలా చూసుకున్నా అటు ఇటు జనసేన వీళ్ళకి కూడా సో కడుపు నిండానే సీట్లు. అలాగే మధ్యలో నేనున్నాను కదా అని బీజేపీలో తాళ్ళకి కూడా కొన్ని ఇచ్చేస్తారు. వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకే కూడా కొంత బలం ఉన్న చోట వెతుక్కుంటారు. వాళ్ళ సీట్లు కూడా కన్ఫర్మ్ చేస్తారు. ఇప్పుడు బీజేపీకి ఇచ్చిన సీట్లు మనం కొట్టించుకుంటాడు జగన్ గారు వాళ్ళని. అలా కాకుండా వాళ్ళకి సెట్ చేస్తారు. ఇంక ఏ రకంగా అతను వర్దిల్తాడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి? సినిమా ఏ రకంగా చూపించగలుగుతాడు? డీలిమిటేషన్ రావటం అనేటువంటిది జగన్కి పిడుగు లాంటి వార్త. అతనికి పోనీ దీన్ని ఏదో రకంగా మారుద్దామంటే అతను మాట వినేవాళ్ళు కరువైపోతున్నారు. ఇతను ఫోన్ ఎత్తడం మానేశారు. ఇదివరకు ఇతను కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. విజయసాయి రెడ్డి గోతికండి అక్కడ కాపలా కాసి ఏదో రకంగా చేసేవాడు. అతను దూరం చేసుకున్నాడు. అతను మొన్నటిదాకా విరహ వేదంతో వియోగంతో నలిగిపోయాడు. ఈ మధ్యన విరక్తి వచ్చేసి వదులుకున్నాడు. ఏదో కలుపుతున్నాడు. మొన్న ఏదో చూసాను వీడియో ఏంటండి డ్రమ్ములోని. ఇంకా ఆ పనిలోకి అలాగే విరక్తి వచ్చేసి పోయినాడు. అలాగే సినిమాలో చూడండి, అలాగే సూర్యుడేపు నడుచుకుంటూ పోతారు. అలాగే అయిపోయాడు అతని పని. ఇంక జగన్కి ఏముంది, ప్రెస్ మీట్లు పెట్టుకుంటాడు, వచ్చి పుట్టేళ్ళు రప్పాలు ఇవన్నీ అయిపోయినాయి. అది అలాంటిది. మేము ఇంకా మూడేళ్ళు కళ్ళు మూసి తెరుచుకుంటే అవదో. 2 ఏళ్ళే పూర్తి అవ్వలేదు, చాలా సాగుతుంది. ఇంకా 2 యుగాల కింద ఉంది. 2 ఏళ్ళు అవ్వలేదండి. ఇంకా 4 నెలలు బాగా ఉంది 2 ఏళ్ళకి కదా. ఈ లోపల కళ్ళు మూసి తెరిచేసింది ఎలాగంటాడో. కాబట్టి అతని కథ సమాప్తం అండి. నేను గతంలో చెప్పాను, అతని గతం హీనం, భవిష్యత్తు శూన్యం, వర్తమానం అయోమయం. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియట్లా. దాంట్లో మీకు ఏమవుద్దంటే అండి, మనకి శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు జ్వరము, వాతం, పిత్తం ఆ లక్షణాలు ఉన్నప్పుడు పరాకు మాటలు మాట్లాడతాం, కలత నిద్రపోతూ ఉంటాం. జ్వరం అది వచ్చినప్పుడు అపస్మారకమో స్మారకమో తెలియదు, రకరకాల కళలు వస్తూ ఉంటాయి. ఆ కళల్లో మన రోగం తగ్గిపోయినట్టు, మన ఇష్టమైన ఆహారాన్ని తినేసిన పళ్ళు రకరకాలు నిషిద్ధం ఏదైతే ఉన్నా, ఆ రోగానికి నిషిద్ధం ఏదైతే ఉన్నాయో అవన్నీ తినేస్తున్నట్టు రకరకాల కళలు వస్తాయి. పరాక మాటలు మాట్లాడుతూ ఉంటాం. అలాగే ఇతను ఈ టైప్ మాటలు మాట్లాడుతున్నాడు. మీరు కావాలంటే చూడండి, అనకాపల్లిలో మన శంకుస్థాపన చేశారు కదా మిట్టల్ గారు స్టీల్ ఫ్యాక్టరీ, అది నేనే రమ్మన్నాను అంటున్నాడు. మరి ఆరోగ్యం బాగున్నట్టు అతనికి చికిత్స అవసరం కదా. కాబట్టి డీలిమిటేషన్ అనేటువంటిది అతని బుర్ర ఇంకా పాడు చేసింది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే పెరిగిన సీట్ల పైన ఆశ పెట్టుకుందామన్నా సరే ఆశ పూర్తిగా నిరాశ అయిపోయినట్టుగా ఉంది. జగన్కి ఇది ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక పిడుగు లాంటి వార్త కిందే చూడాలి సార్. నమస్తే. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.